మరోసారి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడ్డాయి. ఇస్ఫహాన్ నగరంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేశాయి. ఈ దాడిలో 907 కిలోల బంకర్ బస్టర్ బాంబులను వాడినట్లుగా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఆయుధ డిపోలే లక్ష్యంగా దాడులు జరిపినట్లుగా వివరించారు. దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న ఇరాన్ హార్ముజ్ జలసంధిపై మరింతగా పట్టును బిగుస్తోంది. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్లో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్రను వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోల్ వసూలు చేయనుంది. ఒక్కో చమురు ట్యాంకర్పై గరిష్టంగా 18.90 కోట్ల రూపాయలు వసూలు చేయనుంది. ఆ దేశ అధికారిక మీడియా IRIB ఈ విషయాన్ని వెల్లడించింది. హార్ముజ్పై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలిపింది. IRGC నిర్దేశించిన టోల్ సిస్టమ్ నిబంధనలు పూర్తి చేసి ఇప్పటివరకు 26 నౌకలు హార్ముజ్ను దాటినట్లుగా ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. ఇందుకోసం ఆయా నౌకలకు సంబంధిత పత్రాలు సమర్పించి క్లియరెన్స్ కోడ్లు పొందినట్లుగా తెలిపింది. కాగా హార్ముజ్పై ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. జలసంధిపై టెహ్రాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు అంగీకరించబోవన్నారు US విదేశాంగ మంత్రి మార్కో రూబియో. మరోవైపు జలసంధిలో నౌకలపై టోల్ విధించడాన్ని G7 దేశాలు తప్పుబట్టాయి. నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఈ వార్ ఎఫెక్ట్తో ఇప్పటికే గల్ఫ్ దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. తాజాగా మరింత భారం మోయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగించేందుకు గల్ఫ్లో మిత్ర దేశాల నుంచి నిధులు సమకూరించే యోచనలో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైట్ హౌస్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. వరుస దాడులతో అల్లాడుతున్న గల్ఫ్ దేశాలు ఇరాన్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు యుద్ధాన్ని కొనసాగించాలని అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇకపై యుద్ధాన్ని కొనసాగించేందుకు గల్ఫ్ దేశాల నుంచి భారీ నిధులను సమకూరించే అవకాశాలను వైట్ హౌస్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గల్ఫ్ నుంచి నిధులు సమీకరించి తద్వారా యుద్ధాన్ని కొనసాగించాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సైనిక స్థావరాలను పునరుద్ధరించడం, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయటం, పశ్చిమాసియాలో అదనపు బలగాల మోహరింపుకు దాదాపు 80% నిధులను గల్ఫ్ కంట్రీస్ నుంచి సమకూర్చుకోవాలని వైట్ హౌస్ భావిస్తున్నట్లుగా సమాచారం.